ఇంత పెద్ద ప్రపంచంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అందులో కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. అయితే చెడుకి స్పీడ్ ఎక్కువ, ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోద్ది. మరి కొన్నిసార్లు మంచి పనులు కళ్ళ ముందుకి రాకుండానే కనుమరుగైపోతుంటాయి. ఇవాల్టి వీడియోలో మనసుకెంతో ఉల్లాసాన్ని ఇచ్చే మంచి మనుషుల్ని, కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు చేసిన గొప్ప పనుల్ని చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, వీళ్ళంతా గ్రేట్ పీపుల్ గురు అని. రోడ్డు పక్కన పడున్న ఈ పిచ్చోడిని పట్టుకుని ఇలా చేస్తుందేంటి ఈవిడ అనే డౌట్ వస్తుంది కదా. అయితే ఈ వ్యక్తి ఆమె భర్త. 10 సంవత్సరాల ముందు తప్పిపోయిన ఈయన ఇప్పటికీ ఈమె కంట చిక్కాడు. దాదాపుగా దశాబ్దం తర్వాత కనపడిన భర్తని ఈ పరిస్థితుల్లో చూసి కన్నీరు మున్నీరైపోయింది పాపం. వెతకని చోటు లేదు, తిరగని రోజు లేదు. దేవుడి దయ వల్ల ఈ రోజుకి దొరికాడు అని భావోద్వేగానికి గురైంది. ఏదేమైనా ఈవిడ మాత్రం గ్రేట్ ఉమెన్ అనే చెప్పుకోవాలి. కొన్ని స్వీట్ మూమెంట్స్ అయితే భలే అనిపిస్తాయి. ఎప్పటిలాగా తన పనిలో తాను బిజీగా ఉన్న ఈ అంకుల్ ముఖం పైన చక్కగా చిరునవ్వు తెప్పించేశాడు ఓ వ్యక్తి. ఆయన పనిలో ఉన్నప్పుడు తీసిన ఫోటో చూపించి వావ్ అనిపించాడు. దోస్తులు ఎంతమంది ఉన్నా మన దిల్లుకి దగ్గరగా ఉండే దోస్తులు కొందరే ఉంటారు. ఆపదలో అండగా నిలిచి జీవితాన్ని నిండుగా మార్చే దోస్తీ దొరకడం అంటే అదృష్టమనే చెప్పాలి. అలాంటి స్నేహంతో శబాష్ అనిపించిన వ్యక్తిని ఇక్కడ చూడండి. తన ఫ్రెండ్ కి కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, కానీ ఫుట్బాల్ మ్యాచ్ మాత్రం మిస్ అవ్వకూడదు. అలాంటి టైంలో కళ్ళు కనపడని ఫ్రెండ్ కి మ్యాచ్ ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ సూపర్ అయ్యా నువ్వు అనిపించుకున్నాడు. కొన్నిసార్లు కొందరు చేసే చిన్న చిన్న పనులు చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటాయి. ఇక్కడ ఈ పైలట్ చేసిన పని కూడా అలాంటిదే. చిన్న పనైనా గానీ పెద్ద మనసుంటేనే ఇలా చేయడం సాధ్యం. చెట్టు మీద ఇరుక్కుపోయిన పిల్లోడి బొమ్మ ప్లేన్ తీసుకెళ్లి పిల్లోడిని ఆశ్చర్యపరిచారు. సూపర్ అనిపించుకున్నాడు. నడి అడారిలో కారుకి మంటందుకుంది. మరి భయంతో బెంబెలెత్తిపోవడం కాదు, ధైర్యంగా వెళ్లి దర్జాగా సేవ్ చేశాడు చూడు, అది బ్రేవ్నెస్. అడవిలో అడ్డంగా ఇరుక్కుపోయిన ట్రక్ ని మాకెందుకులే అని వదిలేయకుండా తలొక చెయ్యి వేసి హెల్ప్ చేస్తున్న ఈ సంఘటన అయితే చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందనే చెప్పొచ్చు. ఏదైనా జరిగితే మనకెందుకులే అని పక్కకి తప్పుకుని పోయే రోజులివి అనే స్టేట్మెంట్ ని కలిసికట్టుగా రాంగ్ అని ప్రూవ్ చేశారు వీళ్ళు. రోడ్డు మీద వీళ్ళు అడ్డంగా బ్యారికేడ్లు వేసి ధర్నా చేస్తున్న టైంలో ఫైర్ వ్యాన్ వచ్చింది. మరి ఎమర్జెన్సీకి వీళ్ళు రెస్పాండ్ అయిన విధానం అయితే గ్రేట్ అనే చెప్పాలి. వెంటనే క్లియర్ చేసి వెహికల్ ని వెళ్లనిచ్చి వీళ్ళ ధర్నా కంటిన్యూ చేసుకున్నారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ప్యాసింజర్స్ ఆ ట్రైన్ నుంచి ఈ ట్రైన్ కి మారాల్సిన పరిస్థితి. మరి ఆ టైంలో ఈ పోలీస్ చేసిన పనికి అందరూ ఫిదా అయిపోయారు. ఇలాంటి పని చేయడానికి పెద్ద మనసు ఉండాలి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన యాక్షన్స్ తో సెల్యూట్ చేపించుకున్నారు. మనం చాలా చిన్నది అనుకునే సాయం అవతలి వ్యక్తి జీవితంలో ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఒక చిన్న జాకెట్ గిఫ్ట్ ని ఈయన ఎంత ఆనందిస్తున్నాడో చూడండి. అవధులు లేని ఆనందం అంటే ఇదేనేమో. జనరల్ గా చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. మరి అవి ఫుల్ఫిల్ చేసుకోకుండానే జీవితం అయిపోతుందా అనే దిగులు చాలా మందిలో ఉంటుంది. ఇక్కడ ఈ అబ్బాయికి ల్యాంబోర్గినీ కార్ లో రైడ్ కు వెళ్లాలని చైల్డ్హుడ్ డ్రీమ్. అయితే తనది కొనే పరిస్థితి కాదు, తోలే పరిస్థితి కాదు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఈ కారు ఓనర్ ఆ పిల్లాన్ని ఎక్కించుకుని సరదాగా రైడ్ కు తీసుకెళ్లాడు. అబ్బాయి ఆనందానికి అయితే అవధులు లేవు. తన కలని నెరవేర్చిన ఈ ఓనర్ అంతుపట్టలేని తన ఆనందాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యాడు. కొంతమంది మంచి మనసు ఎలా ఉంటదంటే ఏదలా పోతే మనకెందుకు, ఎవరేమైపోతే మనకెందుకు అనుకోకుండా పనిమాలా సాయం చేసేస్తుంటారు. ఇక్కడ ఈ పోలీస్ లాగా డెలివరీ బాయ్ ఏదో తప్పు చేసి అరెస్ట్ అయ్యాడు. మరి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా తానే డెలివరీ చేసి హృదయాన్ని గెలుచుకున్నాడు. ఈ పిల్లాడు జియోగ్రఫీ హోంవర్క్ చేయడానికి షోరూమ్ లో ఉన్న టాబ్లెట్ వాడుకుంటున్నాడు. మరి తన ఇంటి దగ్గర ఏ గ్యాడ్జెట్ గానీ ఎలాంటి ఇంటర్నెట్ సర్వీస్ లేకపోవడంతో ఇలా చేస్తున్నాడు. ఇది గమనించిన స్టాఫ్ ఆ పిల్లోడికో టాబ్లెట్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు పిల్లాడు ఇంటి దగ్గరే కూర్చుని చక్కగా హోంవర్క్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మన చుట్టూ ఉన్న మనుషుల బట్టే మనకి సంతోషం ఉంటుంది. మన గురించి కేర్ చేసే మనుషుల కన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి. ఇక్కడ ఈ మ్యూజిషియన్ తన పనిలో తాను బిజీగా వీళ్ళతో రిహార్సల్స్ చేపిస్తుంటే తోటి మ్యూజిషియన్స్ దగ్గర నుంచి ఈయనకి చిన్న స్వీట్ సర్ప్రైజ్. అది ఆయన బర్త్డే. వాళ్ళ చిన్న సర్ప్రైజ్ ఆయన్ని ఎంత ఆనందింపజేసిందో చూడండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మనకెందుకులే అనుకోకుండా అప్రమత్తమై సహాయం చేసే వాళ్ళని దేవుళ్ళు అనొచ్చు. ఆ కేటగిరీలోకి వచ్చేస్తాడు ఇక్కడ ఈ కుర్రాడు కూడా. ఎమర్జెన్సీని అర్థం చేసుకుని అంబులెన్స్ కి వేగలిపిస్తున్నాడు. మనసుంటే మార్గం ఉంటుంది అనే దానికి నిజరూపం. ఇక్కడ ఈ ట్రక్ డ్రైవర్ ఓ కుటుంబం మొత్తాన్ని భారీ వరద నుండి కాపాడాడు. నాకెందుకులే అనుకోకుండా మంచితనాన్ని చాటుకున్నాడు. సమయానికి ఈయన హెల్ప్ చేయకుండా ఉండుంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉండేది. నార్మల్ గా ఇలాంటి క్రేజీ సీన్స్ ని మూవీస్ లో మాత్రమే చూస్తాం. మరి రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నా గానీ అంబులెన్సెస్ కి మాత్రం ఏ అడ్డంకి కలగనివ్వలా.
రాంగ్ పార్కింగ్ చేస్తున్న కార్ ని తీపించడానికి గమ్మున అడుగులేసుకుంటూ వెళ్లిన పోలీస్ ఆయన్ని ఆశ్చర్యపరిచాడు ఈ కారు ఓనర్. పాపం పగలంతా ఎండలో మండిపోతున్న పోలీసుల కోసం గొడుగు తీసుకొచ్చి అమర్చాడు. గొప్పడివి గురువు నువ్వు అనిపించుకున్నాడు. మన మనసు మంచిదై ఉండాలి గాని ఎలాంటి పరిస్థితినైనా గానీ సంతోషకరంగా మార్చొచ్చు అని నిరూపించారు ఇక్కడి రొమానియన్ పోలీసులు. యుక్రేనియన్ శరణార్థుల్లోని ఓ పిల్లాడి బర్త్డే సర్ప్రైజ్ తో సరదా వాతావరణం నెలకొల్పారు. అలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లాడి పుట్టినరోజు జరిపి మీరు సూపర్ సార్ అనిపించుకున్నారు. ఇక్కడ ఈ వ్యక్తి చేసిన పనికైతే హ్యాట్స్ ఆఫ్ సార్ అనాల్సిందే. ఎదురుగా వస్తున్న కారు తనకెందుకో అనుమానంగా కనిపించింది. ఇంకా దగ్గరకు వచ్చి చూసి డ్రైవర్ పరిస్థితిని పసిగట్టిన ఈయన సమయస్ఫూర్తితో వెంటనే కారులోకి దూకి బ్రేకులు వేశాడు. ప్రమాదం నుంచి కాపాడేశాడు. ట్రక్ ఒరిగిపోయి నిస్సహాయంగా ఉన్న ఈ డ్రైవర్ ఎంతమంది సాయం చేస్తారు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. వెళ్లే డ్రైవర్స్ అందరూ ఆగి ట్రక్ ని నిలబెట్టి పెద్ద సహాయం కింద నిలిచారు. మనం చేసిన మంచి మనకే తిరిగి వస్తుంది, చేసిన మంచి ఎక్కడికి పోదు. ఇక్కడ ఈ కుర్రాడు హ్యాండ్ ఫ్రాక్చర్ తో తినడానికి కుదరక ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఆ పక్కనే కూర్చున్న ఈయన దాన్ని చూసి నేను తినిపిస్తా అని చిన్న పిల్లాడికి తినిపించినట్టు తినిపించాడు. అది కూడా ఏమీ ఆశించకుండా. కాకపోతే ఈ కుర్రాడు ముందే ప్లానింగ్ తో దిగాడు. వెళ్తూ వెళ్తూ అంకుల్ చేతిలో ఓ కవర్ పెట్టాడు. ఆయన కవర్ ఓపెన్ చేసి చూడగానే కళ్ళల్లో నీళ్లు. తన కష్టానికి సాయంగా డబ్బులు పెట్టాడు ఈ కుర్రాడు. అంకుల్ ఫుల్ హ్యాపీ. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ లో కొందరి యాక్షన్స్ కి వచ్చే రియాక్షన్స్ కి అయితే క్రేజీ అయిపోతామనే చెప్పొచ్చు. ఓ రెస్టారెంట్ లో ఒక ఇండియన్ ఫ్యామిలీ అలానే ఇద్దరు ఫారినర్స్ అనుకోకుండా కలుసుకున్నారు. అయితే వాళ్ళకి మన భాష రాదు, మనకి వాళ్ళ భాష రాదు. కానీ భావాలని అర్థం చేసుకుని ఎలాగోలా మాట్లాడేసుకుంటున్న టైంలో ఆ ఇంగ్లీష్ ఆమె ఈ లేడీతో మీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి అంది. అంతే, ఈమె ఇయర్ రింగ్స్ తీసి ఆమెకి ఇచ్చేసింది. ఆ దెబ్బతో ఆమె షాక్ అయ్యి ఏడుపు మొదలెట్టింది. మరి ఇండియాలో మనకిది మామూలే గానీ వాళ్ళకది కొత్త కదా, మరీ ఎంత ప్రేమ అని ఎమోషనల్ అయిపోయింది పాపం. మామూలుగా రోడ్డు పైన కొంతమంది పిచ్చి పిచ్చిగా కనిపిస్తే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతుంటాం. కొన్నిసార్లు చేదరించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే కొందరు అలా చేసేలా చేసుకుంటారు అనుకోండి. మరి అందరూ ఓ లెక్క నేనో లెక్క అన్నట్టు ఇక్కడ ఈయన మాత్రం చూడండి, రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న లేడీస్ కి ఎలా హెల్ప్ చేస్తున్నాడో. ఇలాంటి పని చేస్తున్నప్పుడు పిచ్చోడు అని సంబోధించడం కరెక్ట్ కాదు కదా. వీళ్ళని చూస్తుంటే గ్రేట్ పీపుల్ అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలానే గ్రేట్ పీపుల్ అనిపించిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.